బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం కొన్ని ఇస్లామిక్ నెలల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 5వ నెల జమాదుల్ అవల్. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో 5వ నెల. దీన్ని జమాదుల్ ఊలా అని కూడా పిలుస్తారు. అరబీ భాషలో జమాదా అంటే గడ్డ కట్టడం లేదా పొడిబారడం అని అర్థం. ప్రాచీన కాలంలో ఈ నెల చలికాలంలో వచ్చేది. ఆ సమయంలో నీరు గడ్డకట్టేంత చలి ఉండేది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ నెలలో కొన్ని చారిత్రక ఘట్టాలు కూడా ఈ నెలలో ఉన్నాయి. అవేమిటంటే జినాబు బిన్తే అలీ రజల్లాహు అన్హు గారి పుట్టినరోజు, ఆయన పుట్టిన సంఘటన, జంగే మూతా జంగ్ గురించి, హజరత్ ఫాతిమా రజల్లాహు అన్హు గారి యొక్క మరణం, ఇంతకాల్, ఇలాంటి అనేక సంఘటనలు ఈ నెలలో జరిగాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి మనవరాలు హజరత్ అలీ రజల్లా గారి కుమార్తె అయిన సయ్యద జైనబ్ రజల్లా గారు ఈ నెలలోనే జన్మించారు అని, మరియు హిజ్రీ శకం 8వ సంవత్సరంలో ఈ నెలలోనే మూతా యుద్ధం జరిగింది. ఇందులో ప్రముఖ ఇస్లామీయ వీరులు జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజల్లా గారు, జయద్ బిన్ హారిసా రజల్లా గారు మరియు అబ్దుల్లా బిన్ రవాహా రజల్లా గారు అమరవీరులయ్యారు అని ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మరియు కొందరు చరిత్రకారుల ప్రకారం ప్రవక్త వారి గారాల పట్టి హజరత్ ఫాతిమా రజల్లా గారు కూడా మరి ఈ నెలలోనే ఇంతకాలయ్యారని ఈ విధంగా కొన్ని విషయాలు తెలియచూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి ఇస్లాంలో రంజాన్ లేదా జుల్హిజ్జా నెలలాగా ఈ నెలలో ప్రత్యేకమైన ఆరాధనలు విధులు లేకపోయినప్పటికీ ప్రతిరోజు 5 నమాజులు, ఖురాన్ చదవటం, నఫిల్ మరియు సున్నత్ నమాజులు చదవటం, మరియు పున్నమి రాత్రులలో అంటే ప్రతి నెల పున్నమి రోజుల్లో 13, 14 తేదీల్లో మరి అయ్యామే బీజ్లో ఉపవాసాలు పాటించడం లేదా సోమ గురువారాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత ప్రకారం ఉపవాసాలు ఉండటం, ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్. ఎవరైనా నఫిల్ సున్నతులు ఉండాలనుకుంటే కూడా ఈ యొక్క స్పెషల్ ఆరాధనలు ఎవరైనా చేయాలనుకుంటే వారి ఇష్టం. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క ఆరాధనలు స్వీకరించుగాక, ఆమీన్. మరి ఇంకా చారిత్రక యుద్ధాలు కూడా కొన్ని ఈ నెలలో జరిగాయి. దాత్ అల్ రికా యుద్ధం అంటే ఇస్లామిక్ చారిత్రకారుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేతృత్వంలో యుద్ధం జుమాదుల్ అవల్ నెలలో జరిగినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంకోటి ముతాయి వీరుల త్యాగం అంటే ముతా యుద్ధంలో 3 గొప్ప సేనాధిపతులు వరుసగా అమరవీరులైనప్పుడు ఖాలిద్ బిన్ వలీద్ రజల్లాహు గారు తన అద్భుతమైన వ్యూహంతో ముస్లిం సైన్యాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. అందుకే ఆయనకు సైఫుల్లా, అల్లా ఖడ్గం అనే బిరుదు కూడా లభించడం జరిగింది. మరి ఖురాన్ మరియు సున్నత్ దృష్టిలో ఇస్లాంలో సమయం మరియు నెలల గణన అనేది చంద్రుని గమనంపై ఆధారపడి ఉంటుంది. ఖురాన్లో 9వ అధ్యాయం 36వ వాక్యంలో కూడా చూడవచ్చు. నిజంగా అల్లా వద్ద నెలల సంఖ్య 12 నెలలు. ఇస్లాంలో సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన రోజు నుండి అల్లా గ్రంథంలో అలాగే ఉంది అని, జమాదుల్ అవ్వల్ ఈ 12 నెలల చక్రంలో ఒక భాగమని, దీని తర్వాత వచ్చే జమాదుల్ థానీ ముగియగానే పవిత్రమైన రంజాన్, షాబాన్ మరియు రంజాన్ మాసాలకు మార్గం సుగమం అవుతుందని, అంటే ఆరాధన పర్వదినాలకు సిద్ధమవ్వడానికి ఇది ఒక మేల్కొలుపు అని, ఇలా అనేక విషయాలు ఇస్లాంలో తెలియజేస్తూ ఉన్నాయి. అల్లా మనందరికీ కూడా రంజాన్ యొక్క శుభాలను ప్రసాదించుగాక. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల, మా అందరిని నరకం నుంచి రక్షించడం వల్ల, స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మాకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఎవరైతే ప్రార్థన కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఆమీన్.